కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటూ ఒక పక్క వికలాంగుల పెన్షన్లు, వికలాంగులంటే భగవంతునితో సమానం. మా అందరము కూడా ఎవరన్నా వికలాంగులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా ప్రోత్సాహాన్ని అందించాలి, వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి, వాళ్ళందరికీ కూడా జీవనాధారం కల్పించాలనేటువంటి ఆలోచన మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం. అటువంటి వికలాంగులు ఆర్థిక సహాయంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి పెన్షన్ అందుతూ ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మంచి ప్రభుత్వం అంటూ గ్రామాల్లో, ఈ దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు. మీరు మంచి ప్రభుత్వం అంటూ వికలాంగులు ఒకేసారి దాదాపుగా కేవలం దెందులూరు నియోజకవర్గంలోనే 842 మంది వికలాంగులు పెన్షన్లు మీరు తీసేసేటువంటి కార్యక్రమం చేపట్టారు అంటే అది ఎంత దారుణం అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అసలు అంటే ఈరోజు మనం వికలాంగులకు వచ్చేటువంటి పెన్షన్తోనే వాళ్ళు జీవనాధారం సాగిస్తూ ఉంటారు. అనేక మంది వచ్చే పెన్షన్ కోసం నెలంతా ఎదురు చూసి ఆ వచ్చిన పెన్షన్తోనే ఈరోజు ఆ కుటుంబాన్ని పోషించుకునేటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వికలాంగుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం వికలాంగుల పైన ఈరోజు ఈ విధంగా వికలాంగులందరికీ కూడా మీరు ఎంతమంది వికలాంగులకు ఒకేసారి పెన్షన్లు ఆపేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ జీవనాధారం మీరు కల్పిస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. ఇది అసలు మంచి చర్య అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఒక్క నియోజకవర్గం, దెందులూరు నియోజకవర్గంలోనే చూస్తే ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి మా ఆఫీసుకి కానివ్వండి, లేకపోతే మాకు ఫోన్లు చేసి మాకు కానీ మా నాయకులకు కానివ్వండి పాపం గోలు అంటూ ఉన్నారు. ఈరోజు ఇందాకే మాట్లాడుతూ ఉంటే నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే అక్కడ దాదాపు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు వికలాంగులు అని చెప్తూ ఉన్నారు. నిన్న ఇవాళ అనేక మంది దెందులూరు నియోజకవర్గంలో ఫోన్ చేసి 10 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందనే వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందనే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అడుగుతూ ఉన్నాం, 10-15 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తున్నటువంటి వ్యక్తులకి మీరు ఏ క్రైటీరియాలో ఈరోజు ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఈరోజు చూస్తే 842 మంది పెన్షన్, అంటే మాకు 4 మండలాలు ఉంటే పెదవేగి మండలంలో 342 మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం, పెదపాడు మండలంలో 145 మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం, దెందులూరు మండలంలో 260 మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం, ఏలూరు రూరల్ మండలంలో 95 మందికి ఒకేసారి పెన్షన్ తీసేసే కార్యక్రమం. ఈరోజు లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా వికలాంగులు 10 సంవత్సరాల నుంచి పెన్షన్ అందుకుంటున్నటువంటి వికలాంగులు. వీళ్ళందరి పెన్షన్లు మీరు తీసేశారు ఈరోజు. వీళ్ళందరి ఏం సమాధానం మీరు చెప్తూ ఉన్నారు ఈరోజు? దీన్ని మేము మరి మంచి ప్రభుత్వం అని మేము ఎలా అనాలి? మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతమంది వికలాంగులకి ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో మేము చూసుండం. ఈరోజు మొన్న మీరు గ్రామాలకు వెళ్ళి చెప్తూ ఉన్నారు ఏ ఒక్కడి పెన్షన్ కూడా మేము తీయలేదని. ఇంతమంది పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మీరు ఏ విధంగా వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్తారు? ఈ దివ్యాంగులందరూ కూడా, వికలాంగులు అనొచ్చు, మన దివ్యాంగులు అనొచ్చు, దివ్యాంగులు ఇంతమందిన 800 మంది పైచెలుక దివ్యాంగులను ఒకే రోజు ఇంతమందికి మీరు ఈ విధంగా పెన్షన్ తీసే కార్యక్రమం అనేది ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మాటలు చెప్పడం కాదు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈరోజు 850 మందికి ఈ నియోజకవర్గంలో దివ్యాంగులందరి యొక్క పెన్షన్ తీసేస్తుంటే మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్ళి బళ్ళ మీద తిరిగి ప్రజలకు నమస్కారాలు చెప్తే అది రాజకీయం అయిపోదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మంచి చెడ్డలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా అతనికి లేదా అని అడుగుతూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం 850 మందికి ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు ఎవరు కూడా మాట మాట్లాడకుండా, ఈరోజు ఎటువంటి స్పందన మీ దగ్గర నుంచి లేకుండా ఈరోజు అధికార యంత్రాంగం ఇంతమందికి పెన్షన్ తీసేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలు నిద్రపోతున్నారా అని అడుగుతూ ఉన్నా. 850 మందికి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం అంటే ఏదన్నా మామూలుగా ఎవరైనా నియోజకవర్గంలో తీసేస్తే అది వేరు.
ఇంతమందికా దివ్యాంగులు ఇంతమంది వారి యొక్క కుటుంబాలు వారి యొక్క జీవనాధారం ఏమవుతుందని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఎంత నీచ సంస్కృతికి చేరారంటే ఈ దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు మా ప్రభుత్వంలో మేము చేయటం జరిగింది. ఎక్కడా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మేము ఏం చేస్తుంటాం, అక్కడ ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ కానీ ఈరోజు ఆ స్టోన్స్ అక్కడ వేస్తూ ఉంటాం. ఈ దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా 300 పైచెలుకుగా ఇప్పటికొచ్చినటువంటి లెక్క 2 మండలాలు చూస్తే అక్కడ వేసినటువంటి స్టోన్స్ అన్నీ కూడా పగలగొట్టేసేటువంటి నీచ సంస్కృతి. మా ఫోటోలు ఉంటే మీకు నిద్ర పట్టట్లేదా? మీరు గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయం కట్టించింది అబ్బాయి చౌదరి, అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కట్టించింది నేను, అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు కట్టించింది మేము, ఈ నియోజకవర్గంలో రోడ్లు వేపించింది మేము, ఈ నియోజకవర్గంలో 17,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము. 169 ఈరోజు జగనన్న అబ్బాయి చౌదరి కాలనీలు ఉంటే ప్రతి కాలనీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా మీరే చూస్తున్నారు, మీడియా వాళ్ళు మీరే చూడండి అన్న, గుణపంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ స్టోన్స్ అన్నీ కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం. ఏంది ఇది? మేము చేసామా ఇది? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి నువ్వు ఒక్కడవే శాసనసభ్యుడు కాదు, గతంలో అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి కాడి నుంచి, వరలక్ష్మి గారి కాడి నుంచి, బాబు గారి కాడి నుంచి, సాంబశివరావు గారి కాడి నుంచి, తర్వాత నీ తర్వాత మేమందరం కూడా చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరిదన్నా ఈరోజు ఉన్నటువంటి శిలాఫలకాలు తీసేసామా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? ఇదిగోండి గుణపంతో డైరెక్ట్గా గుణపాలు తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ మొత్తం పగలగొట్టేసేది కార్యక్రమం. అంటే మీరు మంచి ప్రభుత్వం ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి మా బోర్డులన్నీ కూడా ఈ విధంగా శిలాఫలకాలన్నీ కూడా తీసేసే కార్యక్రమమా? ఏంది ఇది? ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా. ఇదే మా ప్రభుత్వంలో ఒక చిన్న శిలాఫలకం పక్కకి జరిగిందని చెప్తే మళ్ళీ డబ్బులు ఇచ్చి అదే శిలాఫలకాన్ని అక్కడ మేము పెట్టించడం జరిగింది. మీరు జెండా దిమ్మ పెదపాడు మండలంలో జెండా దిమ్మ దగ్గర ఇబ్బంది జరుగుతుంది, అక్కడ రోడ్డు వేస్తూ తీస్తున్నారంటే మళ్ళీ అక్కడ కట్టించే కార్యక్రమం చేసాం. పెదపాడులో అదేవిధంగా ఎన్టీఆర్ గారి స్టాట్యూ పెట్టుకుంటూ అక్కడ రోడ్డు వేస్తున్నప్పుడు ఇబ్బంది వస్తే మళ్ళీ తీయించి అక్కడ పెట్టించే కార్యక్రమం మేము చేసాం. ఇదా మీరు ఇచ్చే సంస్కృతి? ఇదా రాజకీయం అంటే? ఏది ఈ విధంగా శిలాఫలకాలు తీసినంత మాత్రాన మేము చేసిన అభివృద్ధికి ఈరోజు ప్రజలు కనపడదా? ఇవన్నీ కూడా రాజకీయాల్లో మంచి సాంప్రదాయాలు కాదు. ఏ విధంగా దీన్ని మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నా. మరొక నీచ సంస్కృతి చూస్తున్నాం ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పొలాలుంటే వెళ్ళి ఆ పొలాలు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం. ఈరోజు ఇది మా తోటలో ఉన్నటువంటి ఒక్క మొక్కలు, దాన్ని కూడా నరికేసేటువంటి కార్యక్రమం. ఏమనుకుంటున్నారు మీరు? ఇది మీ ప్రైవేట్ ప్రాపర్టీస్లోకి మీరు వచ్చి అక్కడ ఉన్నటువంటి 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక్క మొక్కలు కానీ అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మీరు తీసేసే కార్యక్రమాలు చేస్తుంటారా? ఏమనుకుంటున్నారు మీరు అంటున్నా? ఈ నియోజకవర్గంలో రైతాంగం లేరా? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ఇవన్నీ కూడా ఇదే కార్యక్రమం మేము చేయాలంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి ఏంటని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈరోజు మా తోట అనే కాదు, మా పక్కన ఉన్న మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక తోటల్లో ఇదే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యకర్త నాయకుడు అనేటువంటి అభిమానం అది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉంటారు, ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉంటారు, ఎవరి పార్టీ సిద్ధాంతాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు పార్టీలు అనేవి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు పార్టీలుగా గ్రామాల్లో ప్రజలు 2గా డివైడ్ అయి ఉంటారు. అంటే ఈ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి తోటలు కానీ ధ్వంసం చేయమన్నా మీకు అధికారం ఇచ్చింది? ఇది మంచి ప్రభుత్వమా అని అడుగుతున్నా. టేకు చెట్లు, ఒక్క చెట్లు, శ్రీగంధం చెట్లు నిన్నే చూస్తూ ఉన్నా. మా సొంత కుటుంబం మా బావగారి తోటలో 35 గంధం చెట్లు కోసుకుని పోయారు. ఏంటి సాంప్రదాయం? ఎక్కడికి పోతూ ఉంది ఈ నియోజకవర్గం అని అడుగుతూ ఉన్నా. ఈరోజు హెచ్చరిస్తున్నాం, ఇదే సాంప్రదాయాన్ని మేము కొనసాగించాలంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది రైతాంగం ఈరోజు అతి తక్కువ మంది రైతులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇదే సాంప్రదాయాలు రేపు మేము కొనసాగించాలంటే ఎంతమంది రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి దెందులూరు నియోజకవర్గంలో వారి పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.